పరిశుద్ధ గ్రంథంలో ఆ తప్పు అనేది ఎందుకు రాయాల్సి వచ్చింది అసలు? పరిశుద్ధ గ్రంథం అంటే అదొక మంచి అనే అర్థం. మంచి అనే దాంట్లో చెడుని ఎందుకు చూపియాలి? మంచి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే చెడు ఏంటో తెలిసినప్పుడే. మంచి అనేది అర్థం కావాలంటే చెడు ఏంటో తెలియాలి. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న సంఘటన చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక 2 నెలలు ఉండాల్సి వచ్చింది కొన్ని కారణాలు బట్టి. అయితే ఈ 2 నెలల్లో ఆ హాస్పిటల్లో ఏ వార్డ్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయితే కొత్తగా ఒక ఆవిడ జాయిన్ అయిందాం హాస్పిటల్లో. హాస్పిటల్ ఓకే, హాస్పిటల్లో జాయిన్ అయింది ఆవిడ. అయితే ఆవిడికి ఈసీజీ రాశాడు డాక్టర్. అయితే ఆవిడకి అంత పెద్ద హాస్పిటల్, అది 6 floors ఉంటుంది. అది అంత పెద్ద హాస్పిటల్లో ఈసీజీ ఎక్కడ తీస్తారో తనకు తెలియదు. నా దగ్గరకు వచ్చి, బాబు ఈసీజీ ఎక్కడ చేస్తారో అని తీసుకెళ్తావా అన్నట్టుగా, అంటే ఆ 2-3 రోజులు మాకున్నటువంటి చనువుని బట్టి అడిగింది. అడిగితే సరేనమ్మా నాతో పట్టండి అని తనను తీసుకుని వెళ్ళాను ఈసీజీ దగ్గరికి. అక్కడ వెళ్ళగానే ఒక 3 మగవాళ్ళు, పురుషులు 3 మగవాళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. వెళ్ళగానే చీటీ ఇమ్మన్నారు. ఆ వ్యక్తి తను చీటీ ఇచ్చింది. చీటీ చూడగానే ఇలా చూసి జాకెట్ విప్పు అన్నాడు. తీసే ఆయన. నేను ఆవిడ వెనకాల ఉన్నా కదా, జస్ట్ ఇలా చీటీ చూశాడు, జాకెట్ విప్పు అన్నాడు. అనగానే